అందరికీ నమస్తే. ముందుగా వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. సో ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మనం తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా కూడా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటుంది. సో అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అలాగే అమెరికాకు చెందిన బుష్ విల్మోర్, వీళ్ళు ఇద్దరు చిక్కుకుపోవడం జరిగింది. సో ఆ విషయాన్ని మనం తెలుసుకునే ముందు అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మైక్రోగ్రావిటీలో పరిశోధనలు, అంటే భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ లేని చోట, గురుత్వాకర్షణ శక్తి లేని చోట పరిశోధనలు అనేవి ఎలా జరుగుతూ ఉంటాయి, దాని రిజల్ట్ అనేది ఎలా ఉండబోతుంది అని తెలపడం కోసం సో దాదాపు 5 అంతరిక్ష కేంద్రాలు, అవి ఏంటంటే 1 అమెరికా, 2 జపాన్, 3 రష్యా, 4 యూరోప్, 5 కెనడా, ఈ 5 అంతరిక్ష కేంద్రాలు కలిసి సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక కక్షలోకి, అంటే దాన్ని ఆర్బిట్ అంటాం, ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టిన ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది దాదాపు 90 నిమిషాలకు ఒక్కసారి భూమి చుట్టూ ఒక రివాల్యూషన్ కంప్లీట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ 5 అంతరిక్ష కేంద్రాలు సంయుక్తంగా 1988లో ఆ కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. ఇకపోతే మన లేటెస్ట్ విషయానికి వస్తే ఈ బుష్ విల్మోర్, ఇతను అమెరికా దేశానికి చెందినవాడు, అండ్ సునీతా విలియమ్స్, సో ఈమె కూడా అమెరికాకు చెందిన కానీ తను భారత సంతతి వ్యక్తి. సో మనకు కూడా ఎంతో కొంత అనుబంధం అనేది ఉంది. సో వీళ్ళిద్దరూ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో రీసెంట్ గా చిక్కుకొని పోయారు. అంటే దాదాపు 9 నెలలు అక్కడే గడిపారు. యాక్చువల్గా వాళ్ళు అనుకున్న జర్నీ అనేది కేవలం 8 రోజులు మాత్రమే. సో ప్రఖ్యాత సంస్థ బోయింగ్, తర్వాత నాసా, ఇవి 2 సంయుక్తంగా కూడా ఒక మిషన్ ని ప్రారంభించినాయి. సో ఆ మిషన్ ని ప్రారంభించి జూన్ 5, 2024 వీళ్ళిద్దరిని కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపడం జరిగింది. ఎందుకంటే మైక్రోగ్రావిటీలో పరిశోధనలు అనేవి ఎలా జరుగుతాయనేది మానవ సహితంగా, అంటే మనుషులు అక్కడ ప్రత్యక్షంగా ఉండి తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ తోని వీళ్ళని పంపడం జరిగింది. సో ఆ 8 డేస్ రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు జూన్ 15, 2024 రోజు మళ్ళీ భూమి మీదకి రీచ్ అవ్వాల్సింది ఉండే. కాకపోతే సో అక్కడున్న ఆ స్పేస్ క్రాఫ్ట్ లోని థ్రస్టర్స్, ఏవైతే థ్రస్టర్లు ఉంటాయి కదా, అవి ఫెయిల్ అవ్వడం వల్ల ఏమైందంటే రాకెట్ కి ఫ్యూయల్ ని సప్లై చేసేది, ఆ ఫ్యూయల్ రాకెట్ లో ఉన్న ఇంజిన్ కి ఫ్యూయల్ ని సప్లై చేసే క్రమంలో దానికి ప్రెషర్ అనేది అవసరం అన్నమాట. ప్రెషర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూయల్ అనేది ఈజీగా మూవ్ అవుతుంటది. ఆ ఈజీగా మూవ్ చేసేది ఏంటంటే హీలియం. ఆ హీలియంలో లీకేజ్, అంటే ఆ హీలియం ఉన్న ఛాంబర్ కి లీకేజ్ రావడం అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. సో దానివల్ల వాళ్ళు తిరిగి 8 రోజుల్లో భూమి మీదకి రావడం సాధ్యపడలేదు. ఓకే. ఆ హీలియం లీకేజ్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ లో మళ్ళీ భూమికి రావచ్చు. కాకపోతే ఆ క్రమంలో ఆ హీలియం లీక్ అవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సార్లు ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది పేలిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా. అంటే పేలొచ్చు, పేలకపోవచ్చు, కాకపోతే ఆ ప్రాబబిలిటీ ఉంది, ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ నాసా అండ్ బోయింగ్, ఈ 2 సంస్థలు కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇలాగే రిస్క్ తీసుకొని 2003 సంవత్సరంలో ప్రఖ్యాత ఆస్ట్రోనట్ కల్పనా చావ్లాని మనం కోల్పోయినాం. కాబట్టి ఆల్రెడీ మనకు గత అనుభవము దృష్టిలో పెట్టుకొని సో వీళ్ళిద్దరిని మనం రిస్క్ లో పెట్టొద్దు అన్న ఇంటెన్షన్ తోని వాళ్ళని భూమి మీదకి తీసుకురావడానికి ఆ స్పేస్ క్రాఫ్ట్ లో తీసుకురావడానికి ఇది ఇష్టపడలేదన్నమాట. సో అందుకోసము వాళ్ళు ఈ 9 నెలలు, దాదాపు 286 రోజులు ఈ ఇద్దరు, సునీతా విలియం అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో బుష్ విల్మోర్, వీళ్ళిద్దరు కూడా అక్కడే గడపాల్సి వచ్చింది. రైట్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో భూమి మీద ఉన్న పరిస్థితులకు అక్కడ ఉన్న పరిస్థితులకు చాలా తేడాలు ఉంటాయి. సో అక్కడ ఆ స్పేస్ స్టేషన్ లో రకరకాల మార్పులకు లోనవుతూ ఉంటారు. ఓకేనా. ఆ లోనవుతున్న క్రమంలో వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా ఇబ్బందులు పడ్డారు.
అందుకని చెప్పి సో రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఇమ్మీడియట్ గా తను ఏం చేశాడంటే నాసా వాళ్లకు కంపల్సరీ ఆ ఇద్దరు ఆస్ట్రోనట్ని ఎట్టి పరిస్థితుల్లో భూమి మీదకి తీసుకురావాలి అని ఆదేశించడం జరిగింది. సో అప్పుడు ఈ నాసా వాళ్ళు ఎలన్ మాస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సో ఆ కంపెనీతో ఈ రెండు సంయుక్తంగా కలిసి క్రూ-10 అనే మిషన్ ని ప్రారంభించినాయి. సో ఆ మిషన్ ఏం చేసిందంటే సో మార్చ్ 15th అంటే ఈ నెల మార్చి 15th రోజు సో ఒక స్పేస్ క్రాఫ్ట్ ని అక్కడికి పంపడం జరిగింది. సో మనందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ మార్చి 19th అంటే భారత కాలమానం ప్రకారం, ఇండియన్ టైమింగ్స్ ప్రకారము ఉదయం 3:55 ఆ ఇద్దరు ఆస్ట్రోనట్స్ చాలా సేఫ్ గా భూమిని రీచ్ అయినారు. ఓకేనా. సో ఈ విషయాలు మనము గత కొన్ని రోజులుగా మన న్యూస్ లో అంటే ఈ రీచ్ అయిన విషయం అనేది ఈ 19th మార్నింగ్ మనకు తెలిసింది. అండ్ దానికి ముందు జరిగిన సంఘటనలు అంటే వాళ్ళు భూమి మీదకు మళ్ళీ తిరిగి వస్తారా, తిరిగి రాలేరా, ఇట్లాంటి టెన్షన్స్ అనేవి ఎంతో మంది మెదిలి అంటే సైన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకు సో రెగ్యులర్ గా ఈ ఏవైతే న్యూస్ ని ఫాలో అవుతున్న వాళ్ళకు క్వశ్చన్స్ అనేవి ఎరేజ్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా. వాటన్నిటికీ తెరదించుతూ మనకు క్రూ-10 మిషన్ వాళ్ళని సేఫ్ గా భూమి మీదకి తీసుకురావడం జరిగింది. సో దాంతో పాటు ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయని నాసా వాళ్ళు తెలపడం జరిగింది. సో ఆసక్తికరమైన సంఘటనలు ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆ ఫుడ్ వాళ్ళకు భూమి మీద మనం ఎలాగైతే ఫుడ్ తీసుకుంటామో వాళ్ళకు కూడా ఫుడ్ అవసరం. ఓకేనా. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ నాసా వాళ్ళు అక్కడున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఫుడ్ ను పంపడం జరిగింది. ఆ ఫుడ్ లో భాగంగా స్ప్రౌట్స్ అంటే మొలకలు, మిల్క్ పౌడరు, తర్వాత రోస్టెడ్ చికెన్ అంటే చికెన్ ని రోస్ట్ చేసిన పార్ట్ ఉంటుంది కదా, సో ఏదైతే వేయించిన చికెన్ అండ్ ప్రాన్స్, సో ఇట్లాంటి ఫుడ్ మెటీరియల్ అంటే ఆ వాతావరణానికి తట్టుకోవడానికి వీలయ్యే ఆ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడికి పంపడం జరిగింది. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండకపోవడం వల్ల సో నీళ్లు ఒకవేళ ఉన్నా గానీ ఆ వాటర్ అనేది గాల్లో తేలుతా ఉంటుంది. ఓకేనా. కాబట్టి జనరల్ గా ఆస్ట్రోనట్స్ అంటే ఇది నాసా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది వినడానికి కొద్దిగా ఎబ్బెట్టుగా ఉన్నా గానీ సో వాళ్ళకు అంటే వాళ్ళ శరీరం నుంచి వచ్చిన చెమట అంటే వాళ్ళ బాడీలో నుంచి రిలీజ్ చేసే యూరిన్ ని వాటిని రీసైకిల్ చేసుకోవడం వల్ల వాళ్ళు వాటర్ ని రిసీవ్ చేసుకోగలుగుతారు, వాటర్ ని మళ్ళీ తయారు చేసుకొని అదే తాగుతారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంతో పాటు దాదాపు 530 గ్యాలన్ల వాటర్ ఉండే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ప్రొవిజన్ ఉందన్నమాట. అంటే 530 గ్యాలన్లు అంటే మనం లీటర్లో కన్వర్ట్ చేస్తే దాదాపు 2000 లీటర్ల కెపాసిటీ ఉండే ఒక వాటర్ ట్యాంక్ దాంట్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో ఇక్కడ భూమి మీద ఉన్న పరిస్థితులకు స్పేస్ స్టేషన్ లో ఉన్న పరిస్థితులకు చాలా రెండు కూడా భిన్నంగా ఉంటాయి. సో వాటిలో వాసన అనేది ఒకటి. మనం భూమి మీద ఉన్నప్పుడు రకరకాల వాసనలు పరిస్థితులను బట్టి మన ముక్కు మనకు ఇది ఎందుకంటే ఇది ఒక సెన్సార్ గాన్ కాబట్టి మనకు చెప్తూ ఉంటుంది. ఓకేనా. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఇలాంటి వాసనలు ఏమన్నా పసిగట్టగలుగుతామా అంటే అక్కడ ఎలాంటి వాసనలు ఉండవని నాసా మనకు తెలపడం జరిగింది. ఓకేనా. అక్కడ ఓన్లీ సో మెటాలిక్ స్పేస్ స్మెల్ అనేది మాత్రమే ఉంటుంది. ఈ మెటాలిక్ స్పేస్ స్మెల్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మెటల్ కాలినప్పుడు కానీ సో ఇంకా మనము క్లియర్ గా మాట్లాడుకోవాలంటే వెల్డింగ్ చేస్తున్నప్పుడు, ఓకేనా, వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ మాత్రమే ఆస్ట్రోనట్స్ రిసీవ్ చేసుకోగలుగుతారు. మిగతా ఎలాంటి స్మెల్ అనేది వాళ్ళకు రాదు అని నాసా వాళ్ళు తెలపడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో ఈ మైక్రోగ్రావిటీ వల్ల అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోవడం వల్ల శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా కుచించుకుపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. అందుకని వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్నా గానీ సో డైలీ ఖచ్చితంగా 2 గంటలు ఈ కండరాలకు సంబంధించిన ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విషయాన్ని కూడా వాళ్ళు తెలిపారన్నమాట. అండ్ మరొక ఆసక్తికరమైన విషయము, మనం భూమి మీద ఉన్నప్పుడు కేవలం ఒక్కసారి మాత్రమే సన్ రైజ్ చూస్తాం, ఒకసారి మాత్రమే సన్సెట్ చూస్తాం, అంతే కదా. ఒక రోజులో ఉదయం చూస్తే సూర్యోదయం జరుగుతుంది అండ్ సాయంత్రము మనకు సూర్యాస్తమయం అనేది కామన్ గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళకు సో ఒక రోజుకి 16 సార్లు సన్ రైజ్ అండ్ 16 సార్లు సన్సెట్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకున్నాము. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ఉందో అది
దాదాపు భూమి చుట్టూ తిరగడానికి 90 నిమిషాలు పడుతుంది. అంటే భూమి చుట్టూ రివాల్వ్ అవ్వడానికి 90 మినిట్స్ పడుతుంది. ఓకేనా? ఈ 90 నిమిషాలు పట్టడం వల్ల మనకు అంటే 90 నిమిషాలు అంటే 24 గంటల్లో మనకు దాదాపు 16 సార్లు మనం మల్టిప్లై చేసుకుంటే. ఓకేనా? కాబట్టి ఆ సన్ రైజ్ సన్సెట్ కూడా మనకు 16 సార్లు సూర్యోదయము, 16 సార్లు సూర్యాస్తమయం. సో ఇవి కలుగుతాయన్నమాట. సో ఇదొక విషయం కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ మిగతావన్నీ కూడా పాపం వాళ్ళు దాదాపు 9 నెలలు అంటే 286 రోజులు అక్యురేట్ గా చెప్పాలంటే 286 డేస్ వాళ్ళు చాలా విపత్కరమైన పరిస్థితులు అనుభవించినారు, చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. సో స్పేస్ స్టేషన్ లో ఉండి కూడా సో ఇక్కడున్న ప్రజలకు, ఇక్కడున్న నాసా వాళ్ళ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కి సో ఇక్కడున్న వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. యాక్చువల్ గా మనం ధైర్యం చెప్పాల్సింది, వాళ్ళే ఇక్కడ ధైర్యం చెప్పారు. సో ఎవరైతే ఈ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు మళ్ళీ భూమి మీదకి చేరేంత వరకు ప్రతి ఒక్కరూ అంటే ఎంతో మంది సైంటిస్టులు చాలా కృషి చేశారు. ఓకేనా? దానికి తగ్గ మిషన్ ని ప్రిపేర్ చేయడం కోసం కానీ, ఓకేనా, ఎలా అయితే వాళ్ళు అర్త్ ని సేఫ్ గా రీచ్ అవుతారు అనే విషయాలు తెలుసుకోవడంలో కానీ, సో ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు తెలిసిన ఎఫర్ట్స్ అన్ని పెట్టారు. సో ఏది ఏమైనా కానీ సో భగవంతుడి దయ వల్ల, సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల, ఎందుకంటే రోజు రోజుకి శాస్త్ర విజ్ఞానం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. ఒక్కోసారి మనం అనుకోకూడదు కానీ నేచర్ కూడా మనం సవాళ్ళు ఇస్తున్నాము. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో తిరిగి రారో అనుకున్న సమయంలో సో మన శాస్త్ర విజ్ఞానము అండ్ భగవంతుని దయ ఈ రెండింటి వల్ల వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వడం జరిగింది. సో ఇది ఈ ముఖ్యమైన సంఘటనకు సంబంధించిన స్టోరీ. ఓకే, ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించిన నాలెడ్జ్ అనేది అందరికీ అంటే తెలవడం వల్ల వాళ్ళు పడ్డ బాధలు అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న కొన్ని పరిస్థితులు మనకు కూడా కొంచెం ఐడియా వస్తుందన్న ఇంటెన్షన్ తోని నాకు తెలిసిన నాలెడ్జ్ ని అంటే నేను నేర్చుకున్న విషయాలని మీకు షేర్ చేశాను. ఓకేనా? సో తప్పకుండా అందరికీ, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ రిలేటివ్స్ కి సో నాలెడ్జ్ అనేది షేర్ చేయడంలో తప్పలేదు కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.